సెన్సిటివ్ గురించి మాట్లాడారు. నేను అందుకనే ఇప్పుడే కాదు, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% సీట్లు పెట్టాం. నిన్నే మీరు చూశారు, స్త్రీ శక్తి, ఉచిత బస్సు, సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు. ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం. ఒక పక్క మీకు ఉద్యోగాలు, ఒక పక్క ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన సూపర్ జిఎస్టి వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క మొన్ననే మీరు చూస్తే నేను 98లో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను. దాంట్లో కూడా ఒక విషయం ఉంది. టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరువులు చేసే పరిస్థితి. ఈరోజు అట్ట కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 83లో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు. అదొక చరిత్ర. అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం వేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మారిపోయింది. మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు. నేను ఇప్పుడు చూశాను, ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చునబెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి,